చైనా డిఫెన్స్ ఉత్పత్తుల్ని నమ్ముకొని మరొక దేశం ఈ రోజున తలబట్టుకుంటోంది, అదే ఇరాన్. గతంలో పాకిస్తాన్ కూడా ఇదే తప్పు చేసింది. చైనా ఉత్పత్తులు, చైనా సప్లై చేసినటువంటి మిసైల్స్ కానివ్వండి, పర్టికులర్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మా దగ్గర ఉందని చెప్పి జబ్బలు తరుచుకుంటూ భారత్ పైకి చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది పాకిస్తాన్. కానీ ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం, బొక్కబోర్లా పడింది పాకిస్తాన్. కారణం ఏంటంటే పాకిస్తాన్ సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఆయుధాలు కానీ పెద్దగా ఏం లేవు. అన్నీ కూడా అటు టర్కీ నుంచి అప్పు తెచ్చుకున్నవే, లేకపోతే ఇటు చైనా నుంచో లేకపోతే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నవే, అప్పు తెచ్చుకున్నవే. పర్టికులర్గా చైనా నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనాస్ HQ-9B అంటారు. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది అస్సలు పనిచేయలేదు. దీంతో ఏమైందంటే భారత్ ప్రయోగించినటువంటి మిసైల్స్ ఇవన్నీ కూడా వైమానిక దాడులు చేసింది. దీంతో మొత్తం పాకిస్తాన్లోని దాదాపుగా ఒక 12-13 స్థావరాలని మనం ప్రిసైజ్గా టార్గెట్ చేయగలిగాం. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అస్సలు పనిచేయలేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఇవాళ ఇరాన్లో కూడా కనబడుతోంది. ఇదే డిఫెన్స్ సిస్టమ్ని, ఈ HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇరాన్ వాడింది. చాలా కీలకమైనటువంటి స్థావరాల దగ్గర వీటిని మోహరించింది. అయితే ఇవి పనిచేయకపోవడంతో ఇజ్రాయెల్, అమెరికా చేసినటువంటి దాడుల్లో చాలా ఘోరంగా ఇరాన్ దెబ్బతింది. ఇప్పుడు తలపట్టుకుంటుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఎక్కడి నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకోవాలి అనేటువంటిది అర్థం కావట్లేదు. బట్ ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ లాంటి ఒక పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉంది. బట్ ఇరాన్ దగ్గర అలాంటి పటిష్టమైనటువంటి వ్యవస్థ ఏమీ లేదు. చైనాను నమ్ముకుంది. బట్ చైనా ఇచ్చినటువంటి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరొకసారి ఫెయిల్ అయింది అనేది అర్థమైపోయింది. దీంతో ఏమైందంటే ప్రపంచం ముందు ఇరాన్కి ఎలాగో దెబ్బలు తగిలాయి. చైనా ఉత్పత్తులు ఇలాగే ఉంటాయా, పర్టికులర్గా డిఫెన్స్ ప్రోడక్ట్లన్నీ కూడా ఏవి పనిచేయవు అనేటువంటి ఒక ముద్ర గతంలో ఉంది. ఈ రెండు ఉదంతాలతో, ఈ రెండు ఉదాహరణలతో ప్రపంచం ముందు చైనా ఎక్స్పోజ్ అయినట్టుగా అయిపోయింది. తద్వారా ఏమవుతుందంటే చైనా డిఫెన్స్ మార్కెట్ మరొకసారి ఘోరంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా అదే జరిగింది. టర్కీ డ్రోన్లను మనం కూల్చేశాము. చైనా ఉత్పత్తులు కూడా చాలా వరకు ఫెయిల్ అయిపోయాయి. దీంతో పాకిస్తాన్కి ఎలాగూ పరుగు పోయింది. చైనా కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. దీంతో ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా మార్కెట్ డిఫెన్స్ ఉత్పత్తులకి గిరాకీ పడిపోయింది, మార్కెట్ పడిపోయింది. మరి ఇప్పుడు మరొకసారి అదే దెబ్బ చైనాకు తగిలేటువంటి అవకాశం కనిపిస్తోంది. చైనాను నమ్ముకుంటే, చైనా ఉత్పత్తులు నమ్ముకుంటే చివరికి మిగిలేది బూడిదనే విషయం ప్రపంచానికి అర్థమవుతుంది. మరొక వైపు సైమిల్టేనియస్గా భారత్ వైపు చూస్తే మనం తయారు చేసినటువంటి ఉత్పత్తులకి, ఆకాష్ కానీ, చాలా బ్రహ్మోస్ కానీ ఇలాంటి ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. అది డిఫరెన్స్ భారత్కి, చైనాకి.